లక్ష్మీ గణపతి పారి 12 ఆవిడ పోతాడట. రాజకరాదు చాట వటరాదు రాజుకు ముద్రయ్య రాదు. మాటలాడు పరమాత్మ వల్ల ఉరుము సురం బట్టి పక్షులు ఎంబడి పడ్డాడు. ఎద్దుమోత ఉదికి వెచ్చి పారుతున్నది. ఓయమ్మ దేవుడు ఏనాడు ఓవేళ ఎదురుకుండలేని దాండి కులం కాలుకు మట్ట పెట్టినాక అయ్యాడు కులం చేతికి మట్ట చేతుకు గాలి పెట్టినా శంకిడి కులం ఉన్నది. ఎల్లమ్మ దండంతో సొట్రాలు బండలైపోయినాయి. వరకల్లా ఏనాడు రొడవేరు నాది లేదు దండు మా సుక్కలకు పీకిడకు సుత్తు మానుకుంటూ మీద మల్లికార్జున స్వామి ఉన్నాడు. మల్లన్నంట ఎల్లమ్మ తెలియదు, ఎల్లమ్మంట మల్లన్న తెలియదు. ఋతుమాన దగ్గర వచ్చి నాలుగు గుండె దగ్గర వచ్చి అడ్డం జాడును పొడుగు పొడుగు ఏనాడు మూడు నువ్వు నా దండు మాయ చేసిన పిల్లవాడా దేవాలయోధులకి ఎరకలు చెప్పి ఎరకలు సాని అన్నది. ఎరకల దానివైతే నీ పొట్టుల్లో కావాలి పుల్ల రావాలి భూదేవికి చెప్పాలి. భూదేవి రావాలి సుతుమాను ఏనాడు ఎల్లమ్మ ఏనాడు అరచేతులు అందరి మీద చూసేవరకల్లా చెప్పినా మల్లన్నంటే మచ్చవాన వదిలి ఏనాడు గుండు మీద గుండెలు రావాలి కానీ మల్లన్న పేరు దొరకదని మచ్చవాన వదిలిండు. ఎల్లమ్మ ఎంత చూసినా కానీ దేవాన దేవుల గర్భ చెప్పేది మల్లన్న పేరు దొరకలేదు. ఏనాడు అటువంటి శివునికి వేలమైంది. ఏనాడు సింతాకి చిట్టురాదు బిడ్డ ఎవడో కాదు పర్వతాలు పండుగ నీ తమ్ముడు మల్లయ్య అని ఏనాడు ఎల్లమ్మ బుడ్డిలేసినప్పుడు మల్లయ్య ఎంట ఎవరు లేదు దంట సోపతి లేదు ఏనాడు ఎంట గుర్రం లేదు కొట్టేడు ఎంటలో ఎందుకు వచ్చి అన్నప్పుడు నేను రాజవేరుతున్నా 2 గంటల వేరు పక్షులు వచ్చి నన్ను పెళ్లి కానీ భయపడని అలా అని మాటలు అన్నాయి. పెళ్లి అని భయవాడిని అని అన్నాడు. పెళ్లి అన్నమాట నాకు తెలియదాయే. మళ్ళీ ఈ పక్షులు అన్న మాటలు తప్పేమి కాదు. ఈడికి ఇడి ఉండాలి, ఇయ్యమందాలి, గుర్రకు గుర్ర ఉండాలి, భోజనం చెయ్యాలి. పశుపతులు ఏకమైతేనే సర్వదేవతలు వేస్తున్నారు. మళ్ళీ ఏకమైతే అన్నాడు మళ్ళీ అంటున్నాడు. భార్య నాకు దగ్గర పడదంటే ఈడిపోక దగ్గర కాలాల కంచి వేరు పట్టము విష్ణు కంచి బ్రహ్మ కంచి కాల వాడు ఎగిడి పోలిసెట్టి చిన్నవాడు వీరామశెట్టి 7 తోడ పుట్టింది. రామదేవి ఏనాడు పార్వతి అంశలోపల పుట్టి పెరిగి ఉన్నది. ఒకరికి పిల్ల నుంచి ఒక కాలు భక్తి ఏనాడు ఒరిగటి విషయంలో వంగిపోతాయి అని చెప్పి వాళ్ళ మీద బాగా గిరియేస్తున్నారు. ఆ బాధ చక్కదనం నాడు మాత్రమే నీకు దగ్గర భార్య నాకు దగ్గర మరదలు
33 చెడు లక్షణాలు ఉంటాయి. రాజుల మాట కడిగానుకుంటే 33 చెడు లక్షణాలు. మరి ఏనాడు మాత్రమైనా ఆడివాళ్ళకుంటే 33 చెడు లక్షణాలు. లక్షణాలు అంటే ఏనాడు నెత్తిన మాల లేకుండా మాల లేకుండా చూడు లేదు. మంచి లక్షణాలు అంటే ఆడవేలకు ఎట్లుండాలి? వచ్చా ఇద్దరు సేవ చేస్తున్నది. మల్లయ్య పిల్ల సింగారం లేకున్నా పిలుపు సింగారం ఉండాలి. ఆడవాళ్ళ చక్కగా ఉండకపోతే సీకటిలో దీపం పెట్టినట్టుండాలి. పిలుపు సింగారం ఉండాలి. కుచ్చు బుద్ధులు చెప్పింది ఎల్లమ్మయ్య నాడు వరకు కత్తర కాలాలు కారవలానికి గుర్రం పుట్టింది. నచ్చ మీద పడ్డాడు. దంగమవతారం కట్టిండు. దంగమవతారం కట్టిన నాడు వరకు భూపాల సిద్ధమ్మ మారు ముందరికి వచ్చిండు. నాడు భూపాల సిద్ధమ్మ మారు ముందరికి వచ్చి దంగమా పాటలు పాడుతున్నాడే. మరి ఏనాడు దేవదంగమయ్య అవతారం మీద ఏనాడు మల్లికార్జున స్వామి గెలుచుకొని వేరే దేశాలను ఏనాడు కుంగలొక్కిండు. ఇరు దేశాలకు రానున్న కళ్ళగడియ వాళ్ళ కంచాలు కట్టి కంచాల పండుగ ఏనాడు నీ చేతిలో పనులు ఉప్పు కొలుసు నా పేరు ఉప్పు పూజలు తెస్తాను దీవనార్థి పెట్టిండు. మాత్రం మళ్ళీ దీవనార్థి పెట్టి మళ్ళీ పోతుంది. ఏనాడు కూడా బల్లె వాళ్ళు ఏడమని దొంగల వేషాలు కట్టి నిన్ను తీసుకుపోతారు. దొంగలని నాడు వాళ్ళ బల్లె వాళ్ళని మల్లయ్య తెలుసు కానీ ప్రవరామ భక్తి చూద్దాం అనుకున్నాడు. మల్లయ్య నన్ను తీసుకొచ్చి నాడే నీ భార్య అయిపోయినా కంచమేకలు చేస్తాడు. మల్లన్న కంచమేకలు చేసి పర్వతాల బండ మీద మీరు ఏనాడు ఇలా పాలెట్ల గతుకుతున్నారో నాడు పూజల సేవలు కట్టినాడు. నా పేరు మీద ఏనాడు 37 వారాలను పాలు తాగిపోయాలి. నా పేరు మీద ఒక పూజారి కవ్వ కట్టేవాడు కనచారి ఏనాడు ఎవరు అటువంటి కనుక గజ్జలాగా తొక్కుల కట్టి నాడు బొబ్బు
అని ఏనాడు మురిగి పాలు తాగుతున్నారు. పాలు తాగిపించిన వారి సంసారం పాలు వంగిన వాళ్ళ సంసారం పెరుగుతుంది. పుట్ట పెరిగిన వాళ్ళు ఇల్లు పెరుగుతున్నది. ఎద్దుపోదు ఊరికి వెళ్ళిపోతుందని భగవంతుడు వాళ్ళు అన్నాడు. దేవుడే దేవుని అర్థం పెట్టిండు. లగ్గమైతుడు రామదేవి మొత్తం చిన్న చేసి నాలుగుల మొహాలు ఉంగి నా తల్లిగా లేకపోయినా బర్గం లేకుండా నా లగ్గమైతుందని బ్రహ్మరామదేవి బాధపడుతున్నదా. బ్రహ్మరామదేవి అని తల్లిగారి బర్గం లేదా నువ్వు బాధపడుతున్నావా? లగ్గానికి ఏనాడు 16 ముందర పందిరి వేసి ఏనాడు వాళ్ళు పందిరికి ఒక దిక్కు ఏనాడు తల్లి ముంద కట్టిరు. ముంతా కంతుడు పెట్టి ఏనాడు దీపం వెలిగించిరు. పరమాత్ముడు మల్లన్నకు ఏనాడు వల్ల పంజాబ్ బ్రహ్మరామదేవి కళ్యాణమైన